ఈనాటి కృష్ణా జిల్లా సమాచార లేఖలో జిల్లా యొక్క అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన సహాయ సహకారాలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు, మంత్రుల పర్యటన తదితర అంశాలతో కూడిన సమాచార లేఖను ఇప్పుడు విందాము. వ్యాఖ్యానం సామా సునీల్, కృష్ణా జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. గిలకలదిండి షిప్పింగ్ హార్బర్ నిర్మాణం వేగవంతం చేయాలని, సెప్టెంబర్ నెల నాటికి అందుబాటులోనికి తీసుకువచ్చే విధంగా రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా 75% సబ్సిడీతో మత్స్యకారులకు వలలు, ఐస్ బాక్సులు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి గ్రామంలో పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఎంపీ లాడ్స్ నుండి ₹1 కోటి కమ్యూనిటీ హాల్ నిర్మాణం, ₹90 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలలో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయిస్తోందని తెలిపారు. జిల్లాలో లో వోల్టేజీ సమస్య లేకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవసరమైన నూతన సబ్స్టేషన్ల నిర్మాణం చేపడుతోందని పెడన శాసనసభ్యులు కృష్ణప్రసాద్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ₹27 కోట్లతో 64 kV కెపాసిటీ కలిగిన స్విచ్చింగ్ స్టేషన్ నిర్మాణ పనులను ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావుతో కలిసి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు నాణ్యమైన విద్యుత్తును అందిస్తూ ఎటువంటి అంతరాయాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, పోర్టు ప్రాంతంలో 4 వరుసల రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ₹500 కోట్ల కేటాయించిందని జిల్లా కలెక్టర్ బాలాజీ తెలిపారు. పోర్టు నిర్మాణ పనులు 60% పూర్తయ్యాయని, రహదారి నిర్మాణ పనులు, మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన నిర్మాణాలను, త్రాగునీరు సరఫరాకి అవసరమైన పైప్లైన్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పెనమలూరు గ్రామం వృద్ధాశ్రమంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో మదర్స్ డే కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. వృద్ధులకు చీరలు, పండ్లు పంపిణీ చేశారు. సమాజ నిర్మాణంలో తల్లుల పాత్ర వెలకట్టలేనిదని, మాతృ దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రతి ఒక్కరికి గర్వకారణమని రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత తెలిపారు. జిల్లాలో డ్రాపౌట్స్ లేకుండా బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి యువి సుబ్బారావు ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారులు ఘనంగా నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజల వద్దకు వెళ్లి విద్య యొక్క ప్రాముఖ్యతను, ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న ప్రయోజనాలను వివరిస్తూ బాలబాలికలను ప్రభుత్వ పాఠశాలలలో విద్యను అభ్యసించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలలో 100% అడ్మిషన్లు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి ఒక్క విద్యార్థికి విద్యను అభ్యసించేలా గ్రామీణ సభలు ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు. తీర ప్రాంతాలలో ప్రజల త్రాగునీటి కష్టాలను తీర్చేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం జిల్లాకు ₹70 కోట్ల అమృత్ స్కీమ్ పథకం ద్వారా కేటాయించిందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరును అందించేందుకు వీలుగా నీటి చెరువుల నిర్మాణం, ప్రతి ఇంటికి త్రాగునీరు అందించేందుకు పైప్లైన్ల నిర్మాణ పనులను 6 నెలల వ్యవధిలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులతో కలిసి కిషోర వికాసం సమ్మర్ క్యాంపెయినింగ్ గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ క్యాంపెయినింగ్ ద్వారా కిషోర బాలికలకు, బాలురకు జీవన నైపుణ్యాలు, స్వీయ అవగాహన, అనీమియా నివారణ, విద్య, వ్యాయామం, సైబర్ భద్రత, మత్తు పదార్థాల దుష్ప్రభావాలు వంటి అంశాలపై ప్రత్యేక అవగాహన తరగతులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా బాలబాలికలు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకునే విధంగా ప్రతి క్లస్టర్లోనూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఇప్పటి వరకు కృష్ణా జిల్లా సమాచార లేఖ విన్నాము. మరిన్ని వార్తా విశేషాలతో జూన్ నెల సమాచార లేఖ విందాము. సామా సునీల్, కృష్ణా జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.